రామోజీ కుమ్మరిగూడెం తండా నాకు ఏకైకరంగా నిలబెట్టారు సార్. నాకు అందరు పార్టీలలో కలిసి నాకు నిలబెట్టారు సార్. నాకు తండల్లో అన్ని పనులు పరిష్కారం చేస్తాను నేను సార్. పింఛన్లకు పింఛన్ ఇప్పిస్తా సార్. నేను అట్లకి రేషన్ కార్డు ఇప్పిస్తా. ఇక ఏ సమస్యలైనా నేను ఇంటింటికి అడిగి నేను ఏ సమస్యలైనా తీరుతా. ఏ సమస్య అయినా మా నాగరాజు సార్ కాడ తీసుకుపోయి అని చేపిస్తా సార్. నేను గ్రామ పంచాయతీ మా ఊళ్ళో గ్రామ పంచాయతీ లేదు. మాకు ఏది తిరిగిపోయినా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి తీపిస్తా సార్. నేను నీటి సమస్య ఎవరికి రాకుండా చూస్తాను. సైడ్ కాలువలు అన్నీ బాగా చేపిస్తాను. మా ఎమ్మెల్యే గారి దగ్గర పోయి మా పూల్స్ లేదు, బడి పిల్లలకు ఇబ్బంది అవుతుంది. ఎమ్మెల్యే గారికి దగ్గర తీసుకుపోయి తీరుస్తా. మా ఊరు సమస్యల నాకు అందరూ నిలబెట్టిన దానికి అందరికీ ధన్యవాదాలు. మా ఎమ్మెల్యే కూడా నమస్కారాలు. సమస్యలైనా నేను ముందడుగు వేసి తీరుస్తా. మాది విలేజ్ వచ్చేసి రామోజీ కుమ్మరిగూడెం తండా, మండల్ వర్ధంపేట, జిల్లా వరంగల్. మేము గతం నుంచి మా ఊర్లో సమస్యలు కూడా గత ప్రభుత్వం కూడా పని ఏ పార్టీ ఏది అధికారం లేకున్నా కూడా మా సమస్యలని పట్టించుకున్నాం. కాబట్టి మా ఊరు ప్రజలందరూ ఏకంగా అన్ని పార్టీలు ఈ పార్టీ ఆ పార్టీ కాదనుగా ఇనాల్ మాస్కు చేయడం నా మంచితనంతో మా ఊరు సమస్యలు నాకు అందరూ ఏకైకంగా సర్పంచ్గా నిలబెట్టిన దానికి నేను ఎప్పటికైనా వాళ్ళ రుణాలు తీర్చి వాళ్ళకు సాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదే మా ఊర్లో సమస్య కొన్ని స్కూల్ బిల్డింగ్ కానీ గ్రామ పంచాయతీ కానీ కొన్ని రోడ్ల సీసీ రోడ్ల సమస్య ఉన్నది. కానీ సైడ్ కాలువలు గతంలో చేసిన పూటికలు కూడిపోయినాయి. అన్నిటికీ నేను పర్సన్ ఇచ్చి వాటికి అన్నిటికీ నేను ముందరబడి చేస్తామని నేను మా ఎమ్మెల్యే నాగరాజు దృష్టికి తీసుకొచ్చి స్కూల్ బిల్డింగ్ కానీ సీసీ రోడ్లు కానీ ఇవన్నీ సార్ దృష్టికి తీసుకుపోయి నేను ఇవన్నీ కంప్లీట్ చేస్తానని మా ఊరు ప్రజలకు హామీ ఇచ్చిన హామీ ప్రకారం నేను పని చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. గతం నుంచి కట్రాల గ్రామ పంచాయతీ పోయిన సంవత్సరం మా విలేజ్ సపరేట్ గ్రామ పంచాయతీ అవడైంది. మాకు డీలర్స్ ఇక్కడ లేక నా దగ్గర చేతగాని ముసలు కానీ ఆడికి పోవాలి, నడిచి కాళ్ళ రెక్కలతో ఎత్తుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఎమ్మెల్యే గారికి ఒక మనవి చేసింది ఏంటంటే మాకు ప్రత్యేకంగా డీలర్షిప్ మా ఊరికి ఇప్పించాలని నేను ఎమ్మెల్యే గారు కోరుతున్నా. నేను ప్రజలకు కూడా నేను ఎలక్షన్ ముందు కూడా ఒప్పుకొని కూడా నేను డీలర్షిప్ కూడా తెప్పిస్తా, మన ఊళ్ళో బియ్యం మన ఊరు మనకు తెప్పిద్దాం అనేది ఉద్దేశంతో నేను హామీ ఇచ్చిన. కాబట్టి మాకు డీలర్షిప్ మాకు కావాలని నేను ఎమ్మెల్యే గారికి పదే కోరుతున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.